హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ అప్డేట్స్. దీని గురించి నీకు ఏమైనా తెలుసా? తెలుసా? నో, కేఎన్ఓడబ్ల్యూ, నో. డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? దీని గురించి నీకు ఏమైనా తెలుసా? డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్? గురించి అంటే అబౌట్. అలాగే సెకండ్ వన్, నాకు దీని గురించి మొత్తం తెలుసు. ఎస్, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ఐ నో ఎవ్రీథింగ్ అంటే టోటల్ అనమాట, కంప్లీట్లీ. నాకు తెలియదు అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు. దట్ మీన్స్ ఐ డోంట్ నో. నీకు తెలుసా? డు యూ నో? వారికి తెలుసా? డూ దే నో? నాకు తెలుసా? డూ ఐ నో? అతనికి తెలుసా అంటే అప్పుడు డస్ వస్తుంది. హీ, షీ, ఇట్కి డూ బదులు డస్ యూజ్ చేస్తాం సింపుల్ ప్రజెంట్లో. నెక్స్ట్, వారు ఇక్కడికి సకాలంలో రావాలి. దే షుడ్ కమ్ హియర్ ఇన్ టైమ్. సకాలములో అంటే ఇన్ టైమ్. సకాలంలో ఇన్ టైమ్ రావాలి. రాకూడదు అంటే షుడ్ నాట్. దే షుడ్ నాట్ కమ్ హియర్ ఇన్ టైమ్. చాలామంది విఐపిలో ఆలస్యంగా వస్తుంటారు కొన్ని యాక్టివిటీస్కి, గ్యాదరింగ్స్కి, మీటింగ్స్కి. అంటే అది ఒక ట్రెండ్ అనమాట. ఎర్లీగా వస్తే వీరికి ఏం పని లేదు అనుకుంటారు అనేటువంటి ఒక భయం, అపోహ వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ రియల్గా డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి ఇన్ టైంలో ఉంటాడు. నీవు ఇంగ్లీష్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధం అంటే రెడీ. ఓకే, ఆర్ యూ రెడీ? READY, రెడీ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది రెడీ అనే పదాన్ని నేను స్టార్టింగ్లో నాకు తెలియక, అంటే బిగినింగ్లో చాలా లాంగ్ బ్యాక్ RADY రెడీ అని రాసేది. సార్ దాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. నేను కొంచెం అప్పుడు హర్ట్ అయ్యాను, కానీ స్పష్టంగా గుర్తుపెట్టుకోగలిగాను అప్పటి నుంచి. అంటే కమిట్ చేస్తేనే మిస్టేక్ మనకు కరెక్ట్ ఏంటనేది తెలుస్తుంది. READY, రెడీ టు స్పీక్ ఇంగ్లీష్. ఎస్, ఐ యామ్. ఎస్, ఐ ఆమ్ రెడీ టు స్పీక్ ఇంగ్లీష్. నో, ఐ ఆమ్ నాట్ రెడీ టు స్పీక్ ఇంగ్లీష్. నేను సిద్ధంగా ఉన్నానంటే ఎస్ ఐ ఆమ్. ఎస్ ఐ ఆమ్. నేను సిద్ధంగా లేనంటే నో ఐ ఆమ్ నాట్. ఇక్కడేమంటాం? నో ఐ ఆమ్ నాట్ రెడీ. నో ఐ ఆమ్ నాట్ రెడీ టు స్పీక్ ఇంగ్లీష్. నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్ ఐ ఆమ్. నేను సిద్ధంగా లేను. నో ఐ ఆమ్ నాట్. వారు అర్ధరహితమైన మాటల్ని ఎందుకు మాట్లాడతారు? వై డూ దే స్పీక్ మీనింగ్లెస్ వర్డ్స్? అర్ధరహితమైన మాటలు, మీనింగ్లెస్. అర్ధరహితమైన మాటలు, మీనింగ్లెస్ వర్డ్స్. వై డూ దే స్పీక్? హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనం డస్ వాడాలి. హీ, షీ, ఇట్, డస్. ఇంతకుముందే చెప్పుకున్నాం. మిగతా పర్సన్స్కి ఐ, వి, దే, యూ అన్నిటికీ కూడా డూ వాడతాం. ఏం వాడతాం? ఐ, వి, దే అండ్ యూ. ఈ సబ్జెక్ట్స్ నేను, మేము, వారు, మీరు, వీటికి ఏం వాడాలా? డూ. వై డూ ఐ, వై డూ వి, వై డూ దే, వై డూ యూ. వెరాస్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మాత్రం డస్. డస్. ఇక్కడ దే ఉంది కాబట్టి డూ. వై డూ దే స్పీక్ మీనింగ్లెస్ వర్డ్స్? డీప్ సీక్ might not challenge as the performance is very slower than ChatGPT. ఇది కరెంట్ అఫైర్స్ అండి. ChatGPT కంటే కూడా కొంచెం స్లోగా ఉంది కాబట్టి ఇది సవాలు చేయకపోవచ్చు డీప్ సీక్ అనేది ఒక న్యూస్ అండి. డీప్ సీక్ మైట్ నాట్ ఛాలెంజ్, సవాలు చేయకపోవచ్చు. యాజ్ ద పర్ఫార్మెన్స్ అంటే దాని యొక్క పనితీరు అనమాట. ఈజ్ వెరీ స్లోయర్ దాన్ ChatGPT. నిదానంగా ఉంది, నెమ్మదిగా ఉంది. దట్ మీన్స్ స్లోయర్. బట్ కానీ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎస్ మిస్ అయింది. ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బెటర్. అంటే ChatGPT కంటే కూడా డీప్ సీక్ యొక్క ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ చాలా మెరుగ్గా ఉంది. ఎనార్మస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ డీప్ సీక్ అనే ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. బట్ పర్ఫార్మెన్స్ పరంగా చాలా స్లోగా ఉంది. ప్రతి దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. వారు మొదట్లో ఇదంతా కూడా ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ఇనీషియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారట ఈ డీప్ సీక్ వాళ్ళు. కానీ
ఒక పెద్ద వ్యవస్థని ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగారంటే రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ అనమాట.